మరలా మనం ఇప్పుడప్పుడే కొత్త సంవత్సరం చెప్తున్నటువంటి వాక్యాన్ని అదే వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త దానికి ముందు ప్రకటన 3:8 తొందరగా. ప్రకటన 3:8 ఈ పాటికి మీకు కండపాట మండల వాక్యం అది. ఇగో నేను ఎదురిగే తెరదిదే ಅದು ಯಾರು ముచ్చలారరు. నేను పక్కన కూడా ಹೇಳ್ರಿ, పక్కన చేయబడుకో చెప్పండి. ఇదిగో మీ పక్కన చేయబడుకోండి. నీ ఎదుట ఒక తలుపు తెరిచి ఉంచబడి ఉన్నది, దానిని ఎవ్వరు ముయ్యలేరు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుడి వాగ్దానం. ఒకరోజు కాదు, ఇది జీవితాంతం. ఓయ్, జీవితాంతం. దేవుడు తలుపు తెరిచాడంటే ఎవడు ముయ్యలేడు. దేవుడు తలుపు తెరిచాడంటే ఎవడు ముయ్యలేడు. దేవుడు మూస్తే తెలుసా ఎవరన్నా? ఆది కాండం ఉంది కదా, నోవాహు పడవలోకి ఎక్కాడు, బయట నుండి తలుపు కొడుతున్నారంట. నోవా నోవా తలుపు తీ. ఏమన్నా నోవా? దేవుడే తలుపు బిగించెను. చూడండి, దేవుడే తలుపు బిగించెను. దేవుడు తలుపు బిగిస్తే బయట ఉన్నాడు ఎవడేం చేసుకోలేడు. అయితే లోపలికి పోయిన తర్వాత, లోపలికి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆనందమే వేరు, సంతోషమే వేరు. అయితే చాలామంది లోపలికి రావడానికి ఇష్టపడరు. నేను చెప్తాను చాలాసార్లు, యేసు ప్రభుని కొంతమంది దేవుడు అని ఒప్పుకుంటారు, కానీ అందరిలో ఒకడు. ఎట్లా? అందరిలో ఎల్లరల్లి ఒబ్బునప్ప. యేసు స్వామి ఎల్లరల్లి ఒబ్బను అల్లవే అల్ల. ఆయన అందరిలో ఒకడు కాదు, ఆయన ఒక్కడే. ఆయన ఏమన్నాడు? నేనే నేనే, ఆది నేనే, అంత్యము నేనే, మధ్య నేనే. నా వెనక ఎవడు లేడు, నా ముందు ఎవడు రాడు, ఎవడు ఉండబోడు. ఇది ఆయన ఛాలెంజ్. ఆయన ఛాలెంజ్ ఇది. ముందున్నవాడు నేనే, ఇప్పుడు ఉండేవాడు నేనే, ఇక ముందు ఉండబోయేవాడు నేనే. నేను నీకు ఒక తలుపు తెరిచి ఉన్నాను. ఆ తలుపు ఎలాంటిదో ఈరోజు చూసుకుందాం తొందరగా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ డిటార్నమీ చాప్టర్ 28 ವರ್ಸ್ ಫ್ರಮ್ 1. ದ್ವಿತೀಯೋಪದೇಶಕಾಂಡ, ಧರ್ಮೋಪದೇಶಕಾಂಡ ಕನ್ನಡದಲ್ಲಿ ಧರ್ಮೋಪದೇಶಕಾಂಡ 28ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲನೇ ವಚನದಿಂದ ಬೇಗ ಓದ್ಕೊಳ್ಳೋಣ. చూడండి, అర్థం చేసుకోండి. దేవుడు తలుపు తెరిచాడంట. శ్రద్ధగా చెప్పండి, ఏం చేయాలా? శ్రద్ధ ఉండాల. శ్రద్ధ. చాలామందికి శ్రద్ధ దేని మీద తెలుసా? పని మీద, పని పాటల మీద. మరి ఈరోజు మన మధ్యలో మా ఊరు దగ్గర నుండి ఒక సహోదరులు వచ్చారు, సురేష్ కన్నా గారు. ఆయన పొద్దున బేతేన్ చేసిన మంచి వాక్యం చెప్పారు. అది ఇక్కడ మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి కండిషన్ తప్పిపోతుందని నేను అయ్యగారికి వాక్యం ఇవ్వలేదు. అయితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఒక స్త్రీ గురించి చెప్పాడు. ఆ స్త్రీ తలుపు వేసి పాపం చేసే స్త్రీ. బైబిల్ ఉందన్నమాట. ఆమె వేశ్య. ఏమమ్మే? వేశ్య. అయితే ఆమె ఇంట్లోకి దైవ సేవకులు రావడానికి తలుపు తెరిచింది ఆమె. యాక్చువల్ చెప్పాలంటే ఆమె కాదు తలుపు తెరిచింది, దేవుడే ఆ తలుపు తెరిచి ఉంచడం ముందే. దేవుడు చెప్పకపోతే ఎవరు తలుపులు తీయలేము. దేవుడు మూయిస్తే ఎవడు మూయలేమని మనం ఇప్పుడు చదువుకున్నాం. అయితే ఆ రాహాబు తన జీవితాన్ని కేవలం తన కొరకే కాదంట, తన కుటుంబీకులందరి కొరకు, తర్వాత పక్కింటోళ్ళ కొరకు, బంధువులు, స్నేహితుల కొరకు అన్నమాట. అదే మీరు వచ్చినప్పుడు, మీరు వస్తారని నాకు తెలుసు, మీరు ఖచ్చితంగా ఈ దేశాన్ని గెలుచుకుంటారని నాకు తెలుసు,
అయితే మీరు వచ్చినప్పుడు మా వారు చనిపోకుండా అంటే నరకానికి పోకుండా ఉండాలంటే మీరు నాతో ఒక మాట ఇవ్వండి, నాతో ఒక మాట ఇవ్వండి అంటే వాళ్ళు మాట ఇస్తారు. ఆ మాట ఇచ్చినప్పుడు వాళ్ళకి మాట చెప్తారు, నీ తలుపుకి ఒక దారం కట్టుకో, ఆ దారం ఎర్రది. ఎలాంటిది? ఈరోజు చాలామంది దరిద్రులు దేవుడిని నమ్మింటారు, నల్లదారులు కట్టుకుంటారు కాళ్ళకి. దరిద్రులు చర్చికి పోతారు, సంఘ పెద్దలు అంటారు, పాస్టర్లు కొంతమంది. నేను ఒక పాస్టర్ చూసినాను, ఆయన నా ఎదురుంగే ఆ కాడక డబ్బా తీసుకొని ఇట్లా అంటించుకున్నా, ఇట్లా అనుకున్నా. ఏం సార్ అంటే దిష్టి అనే. నేనండి నువ్వే నల్లగా ఉండవు. నల్లగా ఉన్నాడు ఆయన. ఏమయ్యా పాస్టర్ అంటావు, దిష్టి బొట్టు పెట్టుకుంటావు అంటే ఆచారం సార్. ఏమంట? అందుకే కొంతమంది ఇంట్లో వాకిలకి టెంకాయలు కడతారు, గుమ్మడికాయలు కడతారు. ఇల్లు ఓపెనింగ్ పాస్టర్కి తెలియకుండానే ముందే అన్నీ అవేమంటారు, అవి నవధాన్యాలు ఆములు చల్లింటారు. ఏమంటే లేదయ్యా జారిపడవి ముందే పడింటే కావాలనే. తలుపులో దేవుడు ప్రవేశించాలి. యెషయా మాట అంటాడు, ఇదిగో మీ రాజు ప్రవేశించున్నాడు గనక మీ గుమ్మములను తెరిచి ఉంచండి. అది ఇక్కడ రివర్సు. దేవుడు తెరిచిన తలుపు, తలుపులు కాదు తలుపు. ఈ తలుపులో ప్రవేశించుడు అంటున్నాడు. ఆ తలుపు అంట ఇరుకు. ఎట్లుంటుంది తలుపు? చాలా ఇరుకు. అందుకే చూడండి చాలామంది యేసు ప్రభువుని నమ్ముకోడానికి భలే కష్టపడతారు. మీరు దిగినారంట అంటే మాం దిగలేదప్ప, ఊరికే పోతాం చర్చికి. యేసు ప్రభు నమ్ముకున్నారంట కదా అంటే నమ్ముకోలేదు, ఏమో పోతే బాగా అవుతుందంట. అది ఇరుకు, అది కష్టం. ఆ ఇరుకు మార్గంలోనికి ప్రవేశించడం చాలా కష్టం. యేసు ప్రభు ద్వారం అది చాలా ఇరుకు. అయితే ఆ ఇరుకులోనే చాలా ఆనందం ఉందంట. ఇప్పుడు చూడండి, ఆ అవసరం చేత మీకు అర్థమవుతుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆ ద్వారంలో ప్రవేశించడానికి శ్రద్ధ ఉండాలి. ఏముండాలి? ఇక్కడ చెప్పండి. ఇప్పుడు పనికి చాలా శ్రద్ధగా పోతారు పిల్లలు, స్కూల్కి శ్రద్ధగా పోతారు, హోంవర్క్ శ్రద్ధగా రాసుకుంటారు. చూసినారా? ఎగ్జామ్ వచ్చినప్పుడు భలే శ్రద్ధగా చదువుకుంటారు. అయితే వాక్యం దగ్గరికి వచ్చేసరికి శ్రద్ధ ఉండదు. వాక్యం చెప్తే నిద్ర వస్తారు కొంతమందికి. పాటలు పాడేటప్పుడు భలే ఉద్యమం ఉంటారు కదా. పాటలు పాడేటప్పుడు ఎగిరి కుడిసి అంతా బాగుంటుంది, కానీ వాక్యం చెప్పేటప్పటికీ ఆవలింపులు వస్తాయి, నిద్ర వస్తుంది. పక్కలు మాట్లాడిస్తారు, వెనకలు మాట్లాడిస్తారు. పిల్లలు వాక్యంని విననివ్వరు, శ్రద్ధ పెట్టి వాక్యం వినరు చాలామంది. అందుకే దేవుడు అన్నాడు, నేను తలుపు తెరిచాను, ఆ తలుపులో నువ్వు ప్రవేశించినప్పుడు ఏముండాలా? శ్రద్ధ. అందరూ చెప్పండి, శ్రద్ధ. శ్రద్ధ గట్టిగా చెప్పాలి. దేని మీద? దేవుడి మీద, వాక్యం మీద, దేవుడి మాటల మీద. నీకు శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా నీకున్న సమస్యలు తీరిపోతాయి. శ్రద్ధ ఉంటేనే, లేకుండా పోవు. ఏమో వచ్చాను ఆదివారం, ఏమో పోయాను ఆదివారం. ఒకటి కదా సామెత, ఆయారాం గాయారాం. రాముడు ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు పోయాడో తెలియదు. కొంతమందికి అట్లే యేసుప్రభువు ఎందుకు పిలుస్తాడో తెలియదు, ఎందుకు పంపిస్తాడో తెలియదు. మార్త యేసుప్రభు పిలిచిందంట, పిలిచింది, కుర్చీ చేసింది, కూర్చోబెట్టింది యేసుప్రభుని, అంతే. యేసుప్రభు పిలిచింది, కుర్చీ చేసింది, కూర్చోబెట్టింది. ఎందుకు పిలిచిందో తెలియదు, ఆయన ఏం చెప్తాడో వినదు. మళ్ళా బిజీ అయిపోయింది, పని పాటల బిజీ. యేసయ్యా నీ కొరకు నేను భూ వండుతున్నాను, మా శరీరం చెప్పొద్దు యేసయ్యా, మిక్సీకి ఏమని లేదంటే రుబ్బమని. అప్పుడు మిక్సీలు లేవు కదా, అప్పుడేమన్నీ రుబ్బేవే. అన్ని రుబ్బల్లా అడగండి మా మహాలక్ష్మిని, భలే రుబ్బుతుంది. కొంతమంది భలే రుబ్బుతారు. నేను అందుకు ఒకసారి అడతారు, ఎప్పుడన్నా ఇద్దరు మగోళ్ళు గంటకి 50 చపాతీలు చేస్తే 10 మంది ఆడవాళ్ళు ఎన్ని చేస్తారట? చెప్పండి, చపాతీ చేసేవాళ్ళు. ఇద్దరు మగోళ్ళు గంటకి 50 చేస్తారంట, 10 మంది గంటకి ఎన్ని చేస్తారు వాళ్ళు? చేయరని కాదు, స్టార్టింగ్ చాలా కష్టము. ఏమక్క ఇప్పుడు వస్తేవా, ఏమక్క తింటివా, ఏం చర్చికి వచ్చింటారు, ప్రార్థనకి ఇక్కడికి వచ్చినా కూడా ఎప్పుడు వస్తేవి, ఏం చేస్తేవి, కమ్ములాడుకుంటేవి, ఇక్కడ పాటలు పాడుతూనే ఉంటారు. ఈ పాటల మీద శ్రద్ధ.
దేని మీద శ్రద్ధ? బట్టల మీద, ముక్కరాల మీద, చెవుల మీద, కండ్ల మీద. అందుకే దేవుడు అన్నాడు, నీవు నా మాటలు శ్రద్ధగా వింటేనే నీ జీవితంలో ఒక కార్యం చేస్తాను. అబ్రహాం విన్నాడు, తెలుసా? అబ్రహాం విన్నాడు. అది అక్కడే ఉండి ఆదికాండం 12 ఒకసారి వెళ్ళండి. అబ్రహాం ఎలాగ విన్నాడు చూడండి. అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఇరాన్ ఎక్కడి నుంచి పిలిచాడు? ఇరాన్ ఇరాక్ మధ్యలో ఊరు అనే దేశం. ఇరాన్ ఇరాక్కి మధ్యలో ఉంటుంది ఊరు. ఆ ఊరు నుంచి పిలిచాడు. అన్యుడు, దేవుడు అంటే తెలియదు అతనికి. అబ్రహాము వారి తండ్రి విగ్రహారాధికుడు, తెరుహు విగ్రహారాధికుడు. దేవుడు చెప్పాడు అబ్రహాం, రే అబ్రహమా, నేను ఒక తలుపు తెరిచాను, ప్రవేశించు. ఆయన అడగలే, దేవా ఎన్ని కిలోమీటర్ దూరం ఉంది, ఎట్లా పోవాలా, ఏం చేయాలి, ఆయన ఏం చెప్పలే. అబ్రహాము, నువ్వు అన్నీ కట్టుకో, నేను చూపిస్తున్నాను, ఈ దారిలో ప్రవేశించు. ఆ దారిలో పోతుంటే అన్ని ఇరుకు ఇబ్బందులే. వాళ్ళ చిన్నాయన, వాళ్ళ అన్న, తమ్ముళ్ళు అందరూ, ఏ అబ్రాహము ఏం పిచ్చోడరా నువ్వు, ఊరికే పోతా ఉండవు. నాకు ఆయన చెప్పినాడు పొమ్మని, అంతే పోవలసింది. ఎటరుకు ఆ తలుపు వచ్చేవారు నేను పోవలసిందే. దేవుడు నమ్మినారంట, ఏం బాగుపడతారప్ప, అదే బతుకు. దేవుడు నమ్మిందని బాగుపడతారు. అయితే మీరు ఎందుకు బాగుపడలేదంటే ఆ తలుపులో ప్రవేశించట్లేదు. యోహాను సువార్తలో ఉంది కదా మాట, 10వ అధ్యాయంలో, వారు ఇంకొక ద్వారమును ఎక్కి, ఇంకొక గేట్ ఎక్కి, కొంతమంది ఈ గేట్లో పోతున్నట్లు కనపడతారు, ఇట్లా పోతారు. ఏడన్నా చూడండి, ఈ స్టోర్ల కాడ, రేషన్లు ఇచ్చే కాడ, కొన్ని ఏడన్నా ఆఫీస్ కాడ ఏమన్నా ఇస్తారంటే కొంతమంది లైన్లో ఉంటారు. అంతెందుకు, పెండిళ్ళ కాడ బఫే సిస్టమ్ పెట్టారనుకోండి, పెండిళ్ళ కాడ బఫే సిస్టమ్ పెడితే ఒక లైన్ పోతూ ఉంటుంది. కొంతమంది ఈ దారిలో వస్తారు, ఇంకొంతమంది ఈ పక్కన నిలబడితే వాళ్ళకి ఇంకో లైన్ పడుతుంది. ఫస్ట్ లైన్ పోతుంది, రెండో లైన్ వస్తుంది, మూడో లైన్ వస్తుంది. అప్పుడు యాది ఒరిజినల్ లైనో యాది డూప్లికేట్ లైన్ అర్థం కాదు. కానీ అందరినీ ఆడపాము వడ్డించడం కష్టం. అలాగే వీళ్ళు కూడా దేవుడు తెరిచిన తలుపులో ప్రవేశించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవేశించారు. అయితే అబ్రహాం అంట దేవుడు తెరిచిన తలుపులో ప్రవేశించాడు. అప్పుడు దేవుడు అబ్రహాముతో ఒక ఒడంబడిక చేశాడు. చూడండి ఆ వచనం. నేను తెరిచిన తలుపులో ప్రవేశించు, దాని అర్థం అది. నేను తలుపు తెరిచాను, దాంట్లో ప్రవేశించు. అయితే నువ్వు అన్నీ విడిచిపెట్టాలా. ఏం చేయాలా? ఏమన్నీ? ఫస్ట్ బంధువులు, దేశ పద్ధతులు. నేను ఎప్పుడు చెప్తా ఈ మాట, ఎప్పుడు చెప్తాను నేను. పెండ్లప్పుడు ఇంత మూట కడతారు ఆడపిల్లకి. ఏం మూట అంటే, పద్ధతి వచ్చింది సార్ చేసుకొని. ఏం మూట అది? పాపం మూట అది. వాడు ఏదో కట్టాడు మూట, వీడదే మూట కట్టేదే. ఆ మూట కట్టి ఇట్లా ఒడి నింపేది పద్ధతులు అవి. దాన్ని చచ్చిపోరు. నువ్వు దానికి సావు, నువ్వు దీంట్లో బతుకుతావు. నువ్వు దీంట్లో సచ్చి దీంట్లో బతుకుతుంటావు. దీంట్లో సచ్చి దీంట్లో బతుకుతున్నావు కాబట్టి ఈ బతుకంతా ఆ బతుకే. అందుకే చెప్పాడు అబ్రాహాముకి, నీవు లేచి ఫస్ట్ నీ దేశ పద్ధతులు, ఇరాన్ ఇరాక్ వారి యొక్క సాంప్రదాయాలు విడిచిపెట్టు, విగ్రహ ఆరాధన విడిచిపెట్టు, దాని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని విడిచిపెట్టు. నేను ఒక తలుపు తెరిచాను, ఆ తలుపు పేరు యేసుక్రీస్తు. దాంట్లో ప్రవేశించు. దాని లోపలికి ప్రవేశించు. అదేమంటే తెలుసా, ఆ ద్వారములో ప్రవేశించిన వాడు మరణించినను తిరిగి లేస్తాడంట. చూడండి, అబ్రహాము నమ్మి ఆ మార్గంలో లేక ఆ యొక్క ఏమంటారు తలుపులో ప్రవేశించను గనుక అతనికి అన్నిటిలో మేలు కలిగెను. దేవుడు అబ్రహామును బహుగా ఆశీర్వదించెను. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి. ఎందుకు తండ్రిలు? తండ్రి విగ్రహారాధికుడు.
తండ్రి ఎవరు? విగ్రహారాధికుడు. ఈరోజు చాలామంది యేసుప్రభు నమ్ముకుంటారు కానీ విగ్రహ ఆరాధన చేయరు. కానీ విగ్రహానికి సంబంధించిన గుణాలు ఉంటాయి. విగ్రహం అంటే ఏమి? రాయి లేక రప్ప లేక గట్టిది ఒక ఇది అనుకోండి విగ్రహం. ఇది విగ్రహం. ఇది ఎట్లుంది? ఇది గట్టిగా యేసుప్రభు నమ్ముకుంటారు కానీ రాయిలాగా ఉంటుంది హృదయం. మారు మనసు పొందింటారు కానీ నిజంగా మారు మనసు పొందింటారు. పేరుకు మాత్రమే. బండబారిన హృదయం. ఎంత చెప్పినా వినరు, నమ్మరు. ఎంతన్నా చెప్పు, నా ఆట నాదే, నా పాట నాదే. అబ్రహాము దేవుని మాట నమ్మెను అనింది బైబిల్లో. నీవు నీ తండ్రి ఇంటిని, నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములోనికి వెళ్ళము. అది కావాలి ఫస్ట్. ఆ దేవుడు తెరిచిన తలుపులో మనం ప్రవేశిస్తే మనము గొప్ప జనం. నాకు ఒక్కోసారి ఆశ్చర్యం ఏం తెలుసా? అబ్రాహాంకి పిల్లలే లేరు. 75 ఏళ్ళు, 100 సంవత్సరాలు వచ్చింది, పిల్లలు లేరు. అబ్రాహాం ఆ మాట కూడా అన్నాడు, ప్రభా నాకు ఇంత ఇస్తే ఏం లాభం ప్రభా, నాకు పిల్లలు లేరు, ఏం లేరు, అంతా ఎలియాజరికే కదా నా తర్వాత. ఎవరికి అంటే అర్థమేమి? అది దేవుడేమన్నాడు, నిన్ను గొప్ప జనము చేసి నిన్ను ఆశీర్వదించి. చూడండి, ఆ ద్వారంలో ప్రవేశిస్తే, దేవుడు తెరిచిన తలుపులో మనం ప్రవేశిస్తే ఒకటి అర్థం చేసుకోండి, మన పేరు స్థిరంగా నిలబెడతాడు దేవుడు. రాహాబు ప్రవేశించింది. ఆమెని ఇప్పటికీ యేసు ప్రభుకి ముందు 2000 సంవత్సరాలు, ఇప్పుడు 2000 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికి 4000 చిల్లర సంవత్సరాలు మనం ఆమెను తలుచుకుంటున్నాం. ఎవరు ఆమె? వేశ్య. యేసుక్రీస్తు రక్తంలో కొనబడ్డది, కడగబడ్డది, ముద్రించబడింది. ఆయన మాట శ్రద్ధగా వినింది. నాకు తెలుసయ్యా మీ దేవుడు సర్వశక్తిమంతుడని. మీరు వచ్చుచున్నప్పుడు, ఐగుప్తుని మీరు వచ్చుచున్నప్పుడు ఆయన మీ పక్షమున చేసిన కార్యములను నేను విన్నానయ్యా శ్రద్ధగా. ఇంకొక ఆమె ఉంది బైబిల్లో. ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె రోగం రాయబడింది. ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె రోగం రాయబడింది. 18 సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ. ఆమె కూడా అంతే, అన్నీ ఖర్చు చేసుకుంది. అన్ని ద్వారాలు, ఈ ద్వారం, ఆ ద్వారం, మనం అట్లే కదా. చాలామందికి యేసు ప్రభు కంటే డాక్టర్ల పేర్లు బాగా తెలుసు. యేసు ప్రభుకు ఉండే బిరుదులు తెలియదు కానీ చాలామందికి డాక్టర్లు బాగా తెలుసు. కంటి డాక్టర్ తెలుసు, చెవు డాక్టర్ తెలుసు, ముక్కు డాక్టర్ తెలుసు, ఎంటికల డాక్టర్ తెలుసు, నరాల డాక్టర్ తెలుసు. ఆ డాక్టర్ల పేర్లు కూడా తెలుసు. వాళ్ళు ఏడుంటారు అడ్రస్ బాగా తెలుసు. అయితే దగ్గర ఉండే యేసు ప్రభుని మర్చిపోతారు. దగ్గర ఉండే యేసు ప్రభు తెలియదు కానీ దూరంగా ఉండే డాక్టర్ బాగా తెలుసు. ఈ డాక్టర్, ఆ డాక్టర్, అన్ని డాక్టర్ తిరిగింది. ఆయన అన్ని ద్వారాల్లో ప్రవేశించింది. ఈ ద్వారం, ఆ ద్వారం, ఆ ద్వారం అన్నీ పోయింది. లాస్ట్గా ఆధారమే పోగొట్టుకుంది. ఆయన ఏమి లేదు, ఇంకా ఖర్చు అయిపోయింది. ఉన్నవన్నీ ఖర్చు అయిపోయినాయి, ఇంకా ఖాళీ అయిపోయింది. ఎవరు చెప్తున్నారంట, అమ్మా యేసుప్రభు ఈ మార్గంలో పోతున్నాడమ్మా, ఆయన మా ద్వారము, పో ఆ ద్వారం దగ్గర పోయి ముట్టుకోవరికి చాలు. వినింది, తీర్మానం తీసుకుంది, ముట్టింది. ఏమైంది ఆమెకి? ఎప్పుడు 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 గట్టిగా ఎప్పుడు ఎప్పుడు అప్పుడే. ఆగలే. నన్ను ముట్టావు కదా, సరేలే రేపు స్వస్థత చేస్తారులే అన్నాడు ఆయన. ఎప్పుడు? ఆ క్షణమే నువ్వు ఆ ద్వారంలో ప్రవేశించు. ఆ క్షణమే నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. అందుకనే మనకు ఆ పాట నిజంగా మనకు చాలా ఇష్టం కదా. ఏమన్నా చేయగలడు,
ఆ అమ్మ కథ మొత్తం మార్చేశాడు. ఆ ద్వారంలో ప్రవేశించగానే ఆమె కథ మొత్తం మార్చేశాడు. 18 సంవత్సరాల రక్తస్రావం అంతా పోయేసింది. ఇప్పుడు ఆమెతో అన్నాడు, కుమారి ఇకను వెళ్ళి బాగుండు, పాపం చేయొద్దు. అంటే అర్థమేమి? ఆ రోగానికి కారణమేమి? డు నాట్ సిన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నువ్వు వెళ్ళిపో. అది ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇక మీరు నువ్వేం చేయొద్దు, పాపం చేయొద్దు. అదే మాట వ్యభిచారంలో పట్టబడే స్థితిలో చెప్తాడు. అమ్మా, నేను ఎవరు కొట్టలేదు కదా, నేను కొట్టను. ఎందుకంటే నా మార్గం నా డోరే వేరే, వాళ్ళ డోర్లే వేరే. నువ్వు నా దగ్గరకు వచ్చావు, నీకు ఒక పని చేస్తాను, నువ్వు వెళ్ళిపో. ఇంక మీటర్ మరలా పాపం అనే ఆ ద్వారంలోకి మరలా ప్రవేశించొద్దు. రాహాబు మళ్ళా ప్రవేశించలేదు. రాహాబు మళ్ళా ఆ ద్వారంలో ఇంకేమంతా అయిపోయింది, మా వాళ్ళందరూ రక్షింపడ్డారు, వీళ్ళందరూ చచ్చిపోయారు, ఇంకా నేను ఏం చేసినానని ఎవడు అడుగుతారు అనలే ఆమె. ఒక మాట నాకు ఇష్టం. అంటే ఆ మాట ఆమె అనలేదు, కానీ ఆ మాట అన్నామా అబ్రహాము రెండో భార్య హాగార్ అంటది. అది నేను ఇట్లా అంటాను, చూచుచున్న దేవుడవు నువ్వయ్యా అని ఆమె అర్థం చేసుకుంది. హాగార్ అర్థం చేసుకుంది, నువ్వు చూచుచున్న దేవుడవయ్యా, నేను ఇలా ప్రవేశించాను నీ మార్గంలో, ఆ ద్వారంలోకి వచ్చేసానయ్యా, నువ్వు ఇంకా నన్ను చూస్తున్నావయ్యా. మనం చెప్పుకున్నాము కానీ బైబిల్లో మనం అది చదువుతున్నాం కానీ వేశ్య అని. అయితే ఎప్పుడు యేసుప్రభు ఇంకా ఆమె అనలే వేశ్య అని, కుమారి అన్నాడు. ఇంకా ఇంగ్లీష్లో భలే ఉంటుంది, ఓ మదర్ అని ఉంటుంది, అమ్మా అని తెలుగులో. కొందరు కుమారి ఉంటుంది, కొంత తర్జుమాలో, కొందరు అమ్మా అని ఉంటుంది. ఇప్పుడు ఆమెకేమొచ్చింది బిరుదు? అమ్మా. ఆ ద్వారంలో ప్రవేశించగానే ఆమె యొక్క ఏమంటారు పరిస్థితి మారిపోయింది. ఆమె జీవిత శైలి మారిపోయింది, ఆమె ఆలోచన మారిపోయింది, ఆమె తలంపు మారిపోయింది. ఇప్పుడు అబ్రహాం కూడా ప్రవేశించాడు, దేవుడి మాటకు లోబడ్డాడు, వచ్చాడు. దేవుడు అంటున్నాడు, నేను నీ పేరు ప్రఖ్యాతి పరుస్తాను, నేను నిన్ను గొప్పవాడిని చేస్తాను, నేను దీవిస్తాను. దీవించిన దేవుడు గొప్పగా. అందుకే ఎలియాజరు ఒక మాట్లాడాడు కదా, అమ్మా నా యజమానుని యెహోవా బహుగా ఆశీర్వదించెను. ఆ ద్వారం ఇప్పుడు చదవండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీవు నీ దేవుడు యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు 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 అందరూ చెప్పండి, నేడు. మొదటి శ్రద్ధ ఉండాలి. నేనంటే ఇప్పుడే. రక్తస్రావం కలిగిన స్త్రీకి ఎప్పుడు బాగుపడింది? ఇప్పుడా రేపా? ಅಪ್ಪಡೆ ಡಾಕ್ಟರ್ ಅಂಟದ ನಾನು ಆಪರೇಷನ್ ಎಲ್ಲ ಮಾಡಿನಮ್ಮ, ಎಲ್ಲ ಮಾಡೋದಾಯಿತು, ಇನ್ನು ಮುಂದೆ ದೇವ್ರ ಕೈಯಾಗೈತೆ. ಯಾರ కైగైతే? మనకు తెలుసా తెలియదు దేవుడి చేతిలో అంతా ఉందని? తెలిసినమ్మా మేము ఉంటాము, డాక్టర్ సారు నువ్వే దేవుడు సార్, అంతా నీ చేతిలో ఉంది సార్ అంటాం. వాడు అన్నీ చేసి డబ్బులన్నీ వచ్చిన తర్వాత ఏమంటాడు, ನಾನು ಮಾಡೋದು ಮಾಡಾಯಿತು, ನಾನು ಕೈ ತೊಳ್ಕೊತೀನಿ, ಇನ್ನೆಲ್ಲ ದೇವ್ರ ಕೈಯಾಗೈತೆ. ಇನ್ನೆಲ್ಲ ದೇವ್ರ ಕೈ. ಮೊದಲೇ ಗೊತ್ತಲ್ಲ ದೇವ್ರ ಕೈಯಾಗೈತೆ ಅಂತೇಳಿ, ಮತ್ತು ನಾವು ದೇವ್ರ ಕೈ ಹಿಡ್ಕೊಂಡ್ಬಿಟ್ರೆ, మనం ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన పాదాలని మనం కూడా ఆ మరియలాగా కన్నీటితో ఆయన పాదాలు తడిపితే, ఆ పాదాలు తడిచినప్పుడు ఆ యొక్క ఏమంటారు వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి అతన్ని సమాధానపరిస్తే, ఆడే ఉండి మరొకసారి నిర్గమకాండం, నాకు ఇష్టమైన వాక్యం అది. నేను ఎప్పుడు ఆ వాక్యాన్ని ఖచ్చితంగా నాకు రోజు ఒక్కసారి నేను దానికి నెమరేసుకుంటాను. నిర్గమకాండం ఏదో చెప్తారు, 21వ వచనం, 16, 21, 26, 15, 26 సార్, 15, 26 చూడండి. ఇక్కడ కూడా అంతే చెప్తున్నాడు, నీవు నీ దేవుని యెహోవా వాక్కును శ్రద్ధగా విని అంటే లోకములో ఉన్న వారికి కలుగు చేసిన రోగములు ఏదియు హలో ఆ మార్గంలో అంటే నువ్వు ప్రవేశిస్తే, లేకుంటే ఆ ద్వారంలో నువ్వు ప్రవేశిస్తే నీకు ఏ రోగం రాదు. మరి ఎందుకు రోగాలు వస్తాయి? చాలామంది విశ్వాసులకి పాస్టర్ల కంటే ఈ ద్వారంలో కొంచెం బయటకు వస్తారు. అదే యోహాను వారు చెప్పిండేది, నా ద్వారంలోనికి రారు కానీ పక్క ద్వారాల్లో ఎగిరెగిరిపోతారు, గోడలకి దూకుతారంట.
నీవు గనక నా ద్వారంలో ప్రవేశిస్తే ఐగుప్తులకు కలిగిన ఏ రోగము నీకు రానివ్వను. ఒకవేళ వస్తే అడున్నాడు ఆ మాట, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. అందుకే అన్నాడు శతాధిపతి, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చేకి నాకు యోగ్యత లేదయ్యా, నువ్వు ఒక మాట చెప్పు, ఆ మాట వెళ్ళి నా సేవకుడు స్వస్థపరుస్తుందయ్యా. తెలుసు ఆయనకి ఈ తలుపే, ఈ తలుపులో ఉన్నటువంటి శక్తి ఏమని తెలుసు. అన్నాడు, అయ్యా అయ్యా నువ్వు ఒక మాట చెప్పయ్యా, నా పన్నోడు బాగుపడతాడు. యేసు అన్నాడు, నేను మీ ఇంటికి వస్తాను పద అంటే, లేదయ్యా నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హుడిని నేను కాదయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హుడు నేను కాదయ్యా. అయితే నాకు ఒకటి తెలుసయ్యా, నీలో శక్తి ఉంది, నీలో బలం ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పిన ప్రకారం నువ్వు గైకొని నడిచిన యెడల ఐగుప్తులు కలిగిన ఏ రోగము, అది ఏ రోగమైనా పేరు పెట్టుకో, నీ రోగానికి నువ్వే పేరు పెట్టుకో, అది ఎనీ డిసీజ్, డాక్టర్లకు అసాధ్యమైనది, డాక్టర్లకు చేత కానిది. ఇప్పుడు చచ్చిపోతాడు డాక్టర్ చెప్పాడు అనుకో, దేవుని మాట దైవ సేవకు చెప్పాడు, వాడు బ్రతుకుతాడు, వాడు చావడంటే వాడు బతుకుతాడు, నమ్మితే. ఎందుకు తెలుసా? జీవమరణములు ఇది ఒక వాకిలే. ఈ డోర్లో అన్ని అందుకంటే కదా, ఒక్క బావిలో 2 విధాల నీళ్ళు రావంట. మంచి నీళ్ళు, ఉప్పు నీళ్ళు రావడానికి వీలు లేదు. వస్తే జీవం రావాలి, లేకుంటే మనం అందుకన్నాడు జీవ మరణాలు ఈ తలుపులో ఉన్నాయి. ఈ తలుపులో కూడా ఏం రాలి, ఎప్పుడు జీవమే రావాలా, జీవాన్ని ఘోషించాలి. ఐగుప్తులకు కలిగిన ఏ రోగము నేను మీకు రానివ్వను. ఒకవేళ వచ్చిన సావవు నువ్వు, ఒకవేళ వచ్చిన చావవు నువ్వు. చస్తే నేను ఎప్పుడు చెప్తాను కదా, చస్తే నేను ఖచ్చితంగా బతికిస్తాను. నేను చెప్తాను కదా, నేను ఖచ్చితంగా బతికిస్తాను. ఎందుకు తెలుసా? నన్ను బతికించాడు ఆయన, నన్ను బతికించాడు కాబట్టి నేను కూడా బతికించగలనన్న నమ్మకం నాకు. యేసు మాట చెప్పాడు, ఆ ద్వారంలో ప్రవేశించే వారికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఒకసారి చూడండి, మార్క్స్ వార్త 16:16 తొందరగా. ఇంకా మనం ధర్మోపదేశకాండం ఇంకా ఇది డ్యూటోరనమీ ఇంకా టచ్ చేయలేదు మనం. ఇంకా మనము ద్వితీయోపదేశకాండాన్ని ఇంకా 1వ వచనం దాటలేదు మనం. ఇంకా మార్క్స్ వార్త 16:16. ఇప్పుడు ఎంతమంది నమ్మినారు దేవుడిని? బాప్తిసం తర్వాత రక్షింపడ్డ వాళ్ళు, నేను రక్షించబడ్డాను నమ్మి. ఫస్ట్ నమ్మకం ఉండాలి, బాప్తిసం తర్వాత నమ్మకం ఉన్న వాళ్ళు, రక్షించబడ్డాను అన్నటువంటి నమ్మకం కలిగి ఉన్న వాళ్ళు చేయొద్దండి. నేను రక్షించబడ్డాను. బైబిల్ ఉంటుంది తెలుసా? ಯೇಸುಕ್ರಿಸ್ತು ದೇವರೆಂದು ತಮ್ಮ ಬಾಯಿಂದ ಅರಿಕೆ ಮಾಡಿ ಹೃದಯದಲ್ಲಿ ಅಂಗೀಕರಿಸುವ ಎಲ್ಲರೂ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. నమ్మి చేతులు అప్పుడు చింపిడిసిరి ఇప్పుడు చెప్పండి, ఎవరి వల్ల సూచక్రియలు కనపడేది? మీరు నమ్మినారా అమ్మినారా? రాహాబు నమ్మింది, ఇస్కరియోతు యూదా అమ్మాడు. రాహాబు వేశ్య నమ్మింది, ఇస్కరియోతు యూదా పరిశుద్ధుడు, దేవుని దగ్గర ఉన్నాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఏమంటే తెలుసా, ఇదిగో ఆయనకున్నటువంటి శక్తి నేను ఎరిగి ఉన్నానని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినవాడు అమ్ముకున్నాడు. రాహాబుకి ఫస్ట్ దేవుడు తెలియదు, ఆమె బ్రతుకే వేరే, ఆమె జీవితమే వేరే. అయితే యేసు ప్రభువు ఆమె నమ్మినది. నమ్ము వారి వలన ఈ ఆమె చూడండి ఎంత గొప్ప సూచక్రియలు చేసిందో తెలుసా మీకు? కుటుంబం రక్షించుకుందంట. నమ్మింది, తన కుటుంబం రక్షించుకుంది. మరి మీరు నమ్మి ఎన్నేళ్ళు అయింది?
ఇంకొక ఆమె ఉంది, ఆమె కూడా పేరు రాయలేదు. మధ్యాహ్నం వచ్చేది నీళ్ళు పట్టుకోవడానికి. అమ్మా సమరయ స్త్రీ పేరుందా? చాలామంది పేరు లేని వాళ్ళే ఉంటారు కొంతమంది. ఆమె తర్వాత పేరు ఏమో తెలియదు, కానీ బైబిల్లో రాయబడింది ఆమె నమ్మి ఊరే ఉంది బైబిల్లో. మొత్తం ఊరిని యేసు ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చిందంట. అందరూ అంటారు కదా, నీ మాటని బట్టి కాదు కానీ మేము ఆయన చూచి ఇప్పుడు నమ్ముచున్నాము అన్నారంట. సరే, ఆమె జస్ట్ యేసు ప్రభు ద్వారంలో ప్రవేశించింది అంతే. ఆ మాటలు వినింది, ఆయనేమో తెలుసుకుంది, పోయింది ఊరిలోకి, చెప్పింది ఇదిగో ఇన్ని వాకింగ్లు ఎందుకు కొంతమంటారు కదా, సార్ ఊరికి ಹತ್ತು ಬಾಗಿಲು ಇರ್ಬೋದು, ಅದೇ ಪರಲೋಕಕ್ಕೆ ಒಂದೇ ಬಾಗಿಲು. ఊరికి 10 దారులు ఉండొచ్చు, అదే పరలోకానికి ఒకటే ద్వారం. అని ఏమన్నాడు, నేనే ఆ ద్వారం, నాలో తప్ప ఎవడు ప్రవేశించలేడు అన్నాడు. ఆమె తెలుసుకుంది, పోయి చెప్తా ఉంది, రే నా మాట రండి, అందరు రండిడా, మనము సమరయులు, మనకు చాలామంది ఉంటారు. అందుకే అంటారు కదా, 5 మంది ఏమమ్మా, నీకు 6వ వాడు కూడా ఉన్నాడు. కొంతమంది ఉంటారు కదా, ಅಪ್ಪಗೊಂದು ದೇವರು, ಅಮ್ಮಗೊಂದು ದೇವರು, ಗಂಡನ ಮನೆಗೊಂದು ದೇವರು, ಗಂಡನ ಹೆಂಡತಿಗೊಂದು ದೇವರು, ಅವನಿಗೆ ಇನ್ನೊಂದು ದೇವರು, ಇವಳಿಗೊಂದು ದೇವರು, ಇನ್ನೊಬ್ಬಳಿಗೆ ಒಳಗೆ ಇನ್ನೊಬ್ಬ ದೇವರು ಇರ್ತಾನೆ, ಕಾಣದೇ ಇರುವ ದೇವರು. ಆ మాట పౌలు అంటాడు, అన్నోయింగ్ గాడ్, తెలియని దేవుళ్ళని పూజిస్తున్నారు. ఈ సమరయ స్త్రీ తెలియకుండా చాలామందిని పూజిస్తూ ఉందంట. ఇప్పుడు చెప్తాను అయ్యమ్మ, అయ్యా వీళ్ళందరూ వేస్ట్ అయ్యా. ఎవరు వీళ్ళందరూ? వేస్ట్ అయ్యా, నీ ఒక్కడుంటే చాలు ప్రభువా. ఎందుకు? నువ్వేమైనా చేయగలవు, నా కొద మొత్తం మార్చు. ఎందుకంటే ఆమె కూడా వేశ్యనే, ఆమెకు 6 మంది మొగుళ్ళు అంట, ఆమె వేశ్యనే. ఆమెకు అర్థమైంది, అయ్యా నా జీవితాన్ని నువ్వు మార్చగలవు, నీ ద్వారంలో నేను ప్రవేశిస్తే నాకు మేలే కానీ కీడు జరగదయ్యా. నమ్ము వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. అవేమనగా ఇప్పుడు చెప్పండి, ఈ అధికారం ఎవరికి? అది ద్వారం ప్రవేశించిన వాళ్ళకే, అందరికి కాదు. Behold, I open a door, no man can shut the door. దేవుడు మీకు ఒక ద్వారాన్ని తెరిచాడు, మీరు సింపుల్గా ప్రవేశించాలంతే. దేవుడు ముచ్చిన తర్వాత కొంతమంది వచ్చి కొడతారు గట్టిగా, ప్రభా తలుపు తీ ప్రభా, మేము అవి చేస్తే ఇవి చేస్తే అద్భుతాలు చేస్తే ఆశ్చర్యంగా, నీ చర్చి కట్టి డబ్బులు ఇస్తే ఫ్యాన్లు వేస్తే. ఇప్పుడు చెప్పండి, ఫ్యాన్లు దేవుడికా మనకా? దేవుడికా? ఓయ్, దేవుడికి ఫ్యాన్ ఎందుకు? ఇప్పుడు ఫ్యాన్ లేకుండా చెమటకార దేవుడికే నాకే? చెప్పండి. ఇప్పుడు ఫ్యాన్ ఎవరికి కావాలా? దేవుడికే. నువ్వు ఫ్యాన్ ఎందుకు ఇస్తావంటే నీ ఆ జాగా కింద కూర్చునేది. కొంతమంది ఫ్యాన్లు ఇస్తే వాళ్ళు ఆ ఫ్యాన్ కిందే కూర్చుంటారు, నా ఫ్యాన్ అప్ప అంటారు. ఇప్పుకోపో నీ ఫ్యాన్ని. అరే లైట్ ఎవరికి? ప్రభా నీకు లైట్లు ఇస్తే, ఆయన ఏమంటాడు, నేను వెలుగై ఉన్నాను, నాకెందుకు నీ లైట్? కోటి సూర్యుల కంటే తేజోమయం కలిగిన ఆ దేవుడి కంటే వీడు లైట్ వేసంట. మనం అంటాం కదా, ఏం లేదు దీపం పెడతారు, మీ అప్పకంట చచ్చిపోయిన పెడతారు కదా దీపాలు. కొంతమంది హిందువుల పద్ధతి కాదు, క్రైస్తవుల పద్ధతులు. నేను విజయవాడలో ఒకసారి మా అన్న చచ్చిపోయినాడు, నేను ట్రైన్కి రావాలా, వస్తుంటే వాళ్ళు ఏమంటారు సార్, నాకు ఫోన్ చేసి, రే ఎట్లా జల్దీ పోయినావు కదా, ఆడ దీపం అంటించిపోను రే. నేను ఏం దీపం అంటే ఎలా అండి, లేదురా అందరూ చూసిపోతారని. నేను నేను దీపాలు అంటించేవాడు కాదు, ఆర్పేవాడు కాదు, నేను దీపం ఆర్పను అంటే, నువ్వెవరు అట్లా మాట్లాడతావు? నేను అంతే, నేను ఎదురు లోకానికేం, నేను లోకానికి ఎదురు. దీపం అంటిస్తే వచ్చి చూసిపోతారట అందరూ. మళ్ళా నిన్న చూడండి ఏమైంది, సమాధికి పోయినాము, ఒక సమాధికి వాకిలి దాకా వచ్చినాము. ఆడ ఒకరు మాట్లాడడం వెనకపోతుంటే ఒకడు ఏమంటాడు, అంగ ಹೋಗಬಾರ್ದಪ್ಪ బాగిలు దాటి ಬಂದುಬಿಟ್ಟು హంగే ಹೋಗ್ಬಿಡಂట. ఏం లోపల చచ్చిపోతాం వాపస్ మళ్ళా?
తమ్ముడు అట్లా పోరాదప్పా వాపస్ అంట. మా సార్కి చెప్పొస్తే ఉంటే ఒక ఆయన అంటాడు, అన్నా పోయేస్తానని చెప్పకూడదన్నా అంటే సమాధిలో. అవునా? ఏమవుతుంది? మనం ఆడన్నప్పుడు లాస్ట్ ఆడిపోలా, ఆడికి పోకుండా ఉంటాడు ఎవడన్నా. ఆడికి పోకుండా ఉన్నాడు ఎవడప్ప అంటే కరోనా వచ్చి చచ్చిపోయినాడే. కరోనా చచ్చిపోతే ఆడ పెడతారు తెలియదు, ఆడ గుద్దుతారు, ఆడ పడేసారు, ఆడ ముసరు తెలియదు. అందుకే అన్నాడు, మీ తండ్రిని మీ ఊరు పద్ధతుల్ని మీ ఆచారాలను మానుకోనండి, అవన్నీ అబద్ధం. అవి సమాధి గేటు దాటి మళ్ళీ వాపస్ పోతే శాపం వస్తుందంట. అంటే వస్తుంది శాపం, అది పోయేస్తానని చెప్పకూడదంట. అంతేంటికి దినాలకు వస్తారు కదా కొంతమంది, దినాలకు వచ్చినాక భూ తిన్నాక చెప్పిపోరు, ఏమో డబ్బులు పెడతారంట, అక్కడ బట్టలు పెడతారంట, ఇంకంటే తిరిగి కూడా చూడరంట. అందుకే చెప్పింది అబ్రాహాంకి, రే అబ్రామా ఇవన్నీ మానుకోపా, ఇవన్నీ ఉత్తమ మోసాలు, ఇవి లోక సంబంధమైనవి. అందుకే వాడికి రోగము, వాడికి దరిద్రం, వాడికి శాపము అన్నీ నమ్ముతాడు వాడు. యేసు మాత్రం నమ్ముడాడు. అందుకే ఆయన అన్నాడు, నువ్వు యేసునందు నమ్మిక ఉంచితే విశ్వసించిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. అందుకే నేను దయ్యాలు ఎలగొడతాను, కానీ వీళ్ళు ఎవరు దయ్యాలు ఎలగొట్టలేదు, శక్తి లేదు వాళ్ళకి. నేను రోగుల మీద చేపెడితే రోగులు బాగుపడతాయి, ఎందుకంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, కానీ వాళ్ళలో ఉన్నవాడు గొప్పవాడు కాదు. వాడు ఎంతసేపు నా డబ్బులు తీసుకున్నా పాట పాడైపోయా. నీ తండ్రి ఇంటిని విడిచి నా మార్గంలో లేక నా ద్వారంలో నువ్వు ప్రవేశించు, నీకు ఎవడు తలుపు మూయలేడు, ఎందుకంటే నేను దీవించాను ఆశ అబ్రహాము, నేను గొప్ప చేసి ఉన్నాను. అంతేకాదు, నువ్వు నా ద్వారంలో ప్రవేశించావనుకో, నీకు రోగం వస్తే బాగు చేసేవాడు నేనే, నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు చెప్పేశాడు ఆయన. ఇప్పుడు ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. అంటే నా ద్వారంలో నువ్వు ప్రవేశించిన ఎడల ఎవరిని 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 గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. నిజమా? గట్టిగా గట్టిగా ఎవరిని ఎవరిని ఎందుకు ఎందుకు నిన్నే? నీలో ఆయన ఆత్మ ఉంది కాబట్టి, ఆయన నీలో నివసిస్తున్నాడు కాబట్టి. ఆయన ఉంటేనే, ఆయన లేకుంటే లేదు. మళ్ళా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చించి. నేను మాట చెప్తాను మా కుటుంబం గురించి, నా గురించి. మా ఇంట్లో అందరూ పుట్టతల క్రైస్తవులే, మా ఇంట్లో అందరూ పుట్టతల క్రైస్తవులే. మీకు తెలుసు కదా, అందరికంటే దేవుడు నన్ను బాగా హెచ్చించాడు. ఎందుకు? ఆయన మాట వింటాను. నేను దిష్టి బొమ్మలు పెట్టుకోను, నేను మరేమో పోయి గుండె కొట్టించుకో. వాళ్ళు ఈ పక్క ఆ పక్క రెండు పక్క తెలంగాణ పోతారు కొంతమంది మా ఇంట్లో వాళ్ళు. నేను అడుగుతాను, ఏం మీ కథ అంటే, ఎవరికరా అమ్మ లేకుంటే కొడుకు వస్తాడా అంట. ఇప్పుడు కొడుకు డీసీ, అమ్మ వాళ్ళ అమ్మ ఆ డీసీ సార్ అమ్మ పెడితే వాడు ఒప్పుకుంటాడా? బ్యాంక్ వాడు చెక్ ఇస్తే. ఇప్పుడు నేను డీసీ అనుకోండి, ఒక కలెక్టర్ ఆఫీస్లో నేను కలెక్టర్, మా అమ్మ ఉంది కదా ఎలిజబెత్ అమ్మ, నా సైన్ పెట్టుకోకుండా ఆయమ్మ ఎలిజబెత్ అమ్మ అని సైన్ పెట్టి చెక్ ఇచ్చింది అనుకో, ఆయమ్మ లోపలేస్తారు, నన్ను లోపలేస్తారా? ఆయమ్మ వేస్తారు, నన్ను కూడా వేస్తారు. నువ్వు తెలుసుకుని నీకు తలకాయ ఉందా లేదా నీకు? ఒక కలెక్టర్ అయినావు, మేము సైన్ పెట్టించినావు అంటాడు. అమ్మకి కొడుక్కి వ్యత్యాసం చాలా ఉంది. అమ్మ పరిశుద్ధురాలే, పవిత్రురాలే లేదని కాదు. అయితే అమ్మ దేవుడు కాదు, దేవత కాదు. అమ్మ దేవుడు కాదు, దేవత కాదు. దేవుడు దేవుడే, ఆయన ఒక్కడే. ఆమె చెప్పింది ఆ మాట యోహాను సువార్త 2వ అధ్యాయంలో, ఆయన చెప్పింది చేయండి అయ్యా, నా ఇంట ఎందుకు వస్తారంటే వింటారు మనల్ని. ఆయన మెంటే పోయేది. అచిష్ట మరియమ్మ చేసినాక మాత పాపాలను కాపాడం అంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు. అచిష్ట మరియమ్మ అంటే, ఓ మరియమ్మ తల్లి మా పాపాలు క్షమించామా. ఆయమ్మ అంటది, నా పాపాలు కడుగుతానికి నాకే చేత కాలేదు, నేను అడగడుగుతుంది. ఆయన చెప్పింది చేయండి. ఆయన చెప్పింది ఎవరు చేయరు. చాలామంది పాస్టర్లు కూడా బైబిల్లో చెప్పేటప్పుడు పౌలు ఏమన్నాడంటే, పేతురు ఏమన్నాడంటే, యాకోబు, యేసు ప్రభువు ఏమన్నాడంటే చెప్పరు చాలామంది. 4 సువార్తల్లో మేనా, పత్రికలు మేనా? సువార్తలు మేను. ఫస్ట్ సువార్తలు. యేసు ప్రభు ఏమన్నాడంటే, యేసు ప్రభు చెప్పింది పౌలు రాశాడంతే.
అది పౌలు మాటలు కాదు, దేవుడి మాటలు. అప్పుడు ఏం చెప్పాలంటే బైబిల్లో యేసు ప్రభు పౌలుకు తెలియపరిచిన మాటలు అని చెప్పాలి. అంటే చెప్పుడు. పౌలు ఏమన్నాడు, ఆడవాళ్ళు ప్రసంగించకూడదు, ఆడవాళ్ళు చర్చిలో పాటలు పాడకూడదు, ఆడవాళ్ళు మౌనంగా ఉండాలి. ఎవరికి చెప్పినాడు, ఎందుకు చెప్పినాడు? ఎవరికి, ఎందుకు, ఎప్పుడు, అది చాలా ప్రాముఖ్యం. వెన్, వేర్, వై అన్నీ కలిపిడిసేదే, ఒక దాంట్లో పెట్టించేది. నాకు అన్నీ తెలిసేది, మనకి ఏం తెలిసినదు. మీకు టాబ్లెట్ డాక్టర్ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. నువ్వు అట్లా వేసుకుంటావా, వేరే వేసుకుంటావా? రాత్రి మధ్యాహ్నం వేసుకోవు, మధ్యాహ్నం పొద్దున వేసుకోవు. నువ్వు వాడు చెప్పిన మాట వెన్, వేర్, హౌ. పొద్దున అంటే పొద్దున వేసుకుంటావు, మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం వేసుకుంటావు, రాత్రి అంటే రాత్రి వేసుకుంటావు. ఇక్కడిది అక్కడిది ఇక్కడ వేసుకుంటే నీకు భయం చచ్చిపోతానేమో అని. నువ్వు సావు, మళ్ళా ఆ మందులు ఏం సంపవు. అయితే భయం ఎందుకంటే డాక్టర్ మాట అంత శ్రద్ధగా వింటాం. అమ్మా ఇది పొద్దున వేసుకో. ఒకవేళ చదువు రాకుండా రాపించాడు దాని మీద, బెళిగ్గే, మధ్యాహ్న, రాత్రి. మళ్ళా చదివికి రాలేదనుకో, పక్కలో ఉన్న అడుగుతాము, అక్క ఇదేనక్క? అమ్మా ఇది బెళిగ్గే, ఇది మధ్యాహ్న, ఇది రాత్రి. అట్లా ఎప్పుడన్నా నీ బతుక్కి బైబిల్ చదివించుకున్నావా? పొద్దున, మధ్యాహ్నం, రాత్రి నీ బతుక్కి బైబిల్ చదివించుకున్నావా? మళ్ళీ బైబిల్ చదివించుకోకపోతే చచ్చిపోతావే. బైబిల్ చదివించుకోకపోతే నువ్వు పాడైపోతావే. నువ్వు బ్రతుకున్న వేస్టే. హలో, బ్రతుకున్న వేస్టే. నీ పేరు ప్రఖ్యాతి చెందదు, నువ్వు దయ్యాలలో కొట్టే ఎంతసేపు నీకే ఉంటాయి దయ్యాలన్నీ, నీ చుట్టే ఉంటాయి. కొంచెం అంటారు కదా, నా కళ ఏం పడిందంటే ఎవరో పిసికినట్లయిందంటారు, నా కళ ఏమొచ్చిందంటే ఎవరో నన్ను చంపే పరిగెత్తి వస్తున్నారంట. ఎందుకు? అన్నీ పొద్దున్న రాత్రి ఆ సీరియల్ చూసేది, సినిమాలు చూసేది, ఇక మొబైల్లో అవే, టీవీలో అవే, అన్నీ అవే, ఇంక అవే 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 అవే. ఇక పండుకుంటే వస్తాయి. మా వాడు ఎదుగుడు జసిగాడు చాక్లెట్ ఇప్పిస్తారు అన్నాను పొద్దున్న. రాత్రి పక్కన పడుకున్నాడు, 1 గంటకు లేచి నాకు చాక్లెట్ ఇవ్వ అన్నాడు నిద్రమూపులో. పొద్దున్న అడిగితే ఏం లేంటే నేనే పడుగుతుంటాడు వాడు, తెలియదు పాపం ఏమన్నాడు. రాత్రి నిద్రమూలో లేచినాడు, కూర్చొని చాక్లెట్ ఇవ్వ అన్నాడు వాడు. అంటే ఏమి వాడు పొద్దున్న ఏమి చెప్పలేదు, చాక్లెట్ ఇస్తాను చేసి వాడు అదే విని 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 రాత్రి ఏమైంది వాడికి. ఇంకంతే, వాడికి వేరేది ఏముడు, చాక్లెటే. అరే దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా, పగలు, మధ్యాహ్నం, రాత్రి. అరేమంటాడు, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి నీ వాక్యం నేను ధ్యానించడం ద్వారా నాకు క్రొవ్వు మొదలు దొరికినట్లయినయ్యా, నీ వాక్యం నేను బ్రతికిస్తాదయ్యా, నీ వాక్యం నా ఎముకలకు సత్తువయ్యా, నీ వాక్యం నాకు అన్ని సమకూరుస్తాయని చెప్పిన మాటలు విని, అయ్యా నువ్వు చెప్పావు కదయ్యా, అయ్యా నువ్వు చెప్పావు కదయ్యా, అయ్యా నువ్వు చెప్పావు కదయ్యా అని అడుగు. మళ్ళా నీకు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆడికి ఆపుకుందాం. ప్రజలు కళ్ళు మూసుకుందాం. మళ్ళీ వచ్చే వారం అదే తలుపులో ఉందాం. ఆ తలుపుని గూర్చి ధ్యానించండి, ఆ తలుపులో ప్రవేశించండి. ఆ తలుపులో నీకు మేలే కానీ కీడు జరగదు. ఇదిగో నేను నీ ఎదుట ఒక తలుపు తెరిచి ఉన్నాను. ఆ తలుపులో ప్రవేశించాడు అబ్రహాం, ఆ తలుపులో ప్రవేశించింది రాహాబు, ఆ తలుపులో ప్రవేశించాడు దావీదు, ఆ తలుపులో ప్రవేశించాడు పౌలు, ఆ తలుపులో ప్రవేశించాడు మీ పాస్టర్ క్రిస్టోఫర్ కుటుంబం, శాంతి పిల్లలు. ఆ తలుపులో ప్రవేశించారు పాస్టర్ నాగరాజు కుటుంబం. ఆ తలుపులో ప్రవేశించారు బారూక్ ఇంపాక్ట్ చర్చిలో ఉన్న ప్రతి విశ్వాసులు. అయితే మీరు ప్రవేశించే తలుపు ఎవ్వడు ముయ్యలేడు. ఆ తలుపు ఆశీర్వాదకరమైన తలుపు, ఆ తలుపు బహుగా దీవించే తలుపు. ఆ తలుపులో ప్రవేశించిన తర్వాత మళ్ళీ ఒకటి జాగ్రత్తగా చెప్తాను, వచ్చే వారం మీరు అర్థం చేసుకోండి. వచ్చే వారం వచ్చేటప్పుడు మత్తయి సువార్త 24 బాగా చదవండి. ఆ తలుపులో శ్రమలు కూడా ఉంటాయి, ఆ తలుపులో కష్టాలు ఉంటాయి, ఆ తలుపులో బాధలు ఉంటాయి. అయితే అవన్నీ కొద్ది కాలమే, అవన్నీ కొద్ది కాలమే, 10 రోజులే. అయితే ఆ తలుపులో నుండి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు, ఆ తలుపులో నుండి నువ్వు వెనక్కి రావడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ తలుపులో కూడా నువ్వు ముందుకు వెళ్ళు. అది ముందుకు వెళితే
విశాలమైన పరలోక రాజ్యాన్ని నడిపిస్తుంది. అయితే విశాల మార్గం అది నరకానికి తీసుకొని పోతుంది. ఆ విశాల ద్వారంలో ప్రవేశించొద్దు, ఇరుకు ద్వారమున ప్రవేశించు. ప్రవేశించిన తర్వాత వెనకలకి రావాలని ప్రయత్నం చేయొద్దు, వెనకకు తిరిగి చూడవద్దు. నాగిల మీద చేపెట్టి వెనకకి తిరిగి చూచేవాడు శాపగ్రస్తుడు. శాపాలు రావడానికి చాలామంది క్రైస్తవులకు, విశ్వాసులకు కారణం, ముఖ్య రీజన్ ఏమంటే దేవుని మీద నమ్మి చాలాసార్లు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. నాగిల మీద చేపెట్టి వెనక తిరిగి చూస్తూ ఉంటారు. అప్పుడే ఆశీర్వాదాలు ఉండవు, స్వస్థతలు ఉండవు, విడుదల ఉండదు, అద్భుతాలు జరగవు. నువ్వు అనుకున్నవి ఏవి నీకు వచ్చినట్టు వచ్చి జారిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏమంటే నీవే నీవే నీవే. కాబట్టి ఇప్పుడు నీవే దేవుడి వైపు తిరుగు, దేవుని మీద నమ్మకం ఉంచు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమేడ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అవును ప్రభా, మా ముందు ఒక తలుపు తెరిచి ఉంచి ఉన్నారు, దానిని ఎవ్వరూ మూయలేరు ప్రభా. అయితే ఆ తలుపు తెరిచి ఉంచినప్పుడే మేము దాని గుండా ప్రభా ముందుకు సాగాలి, ఆ తలుపులో ప్రవేశించాలి. ఆ తలుపులో ప్రవేశించిన తర్వాత ప్రభా మేము వెనక్కి తిరిగి చూడకుండా ప్రభా ముందుకు సాగి కృప దయచేయమని కోరుచున్నాం. ఇంతసేపు వాక్యాన్ని వినబడాలందరినీ ప్రభా దీవించండి, ఆశ్రయించండి. ఇక ముందు ప్రభా వారికి తెరిచి ఉంచిన తలుపులో ప్రభా వారు ప్రవేశించి ముందుకు వెళ్ళి ప్రభా మీరు చెప్పిన ప్రకారం మీ మాటలు శ్రద్ధగా విని నెమరు వేసుకొని ఆ వాక్యం మీద తమ జీవితం కట్టుకునే కృపను కనుగరించమని మా ప్రభువును ప్రియకుమార రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.